ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మిక్కిలి కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశ మహాకాశంలో సైతం నీ మహిమను పట్టించాలము, మానవ హస్తకృత్యములలో నీ మహిమను బంధింపచాలు. దేవా, సమయంలో నీ పాద సన్నిధిలో మా ప్రగతి నగర్ బ్యాప్టిస్ట్ చర్చిని జ్ఞాపకం చేసుకునండి. సంఘ పరిచర్యలను ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నీ పాద సన్నిధిలో అయా సండే స్కూల్ పరిచర్యను మీరు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. సండే స్కూల్ సూపరింటెండెంట్ గారు, టీచర్స్ని ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు, మరి నాయన ఈ యూట్యూబ్ ఛానల్లో నాయన ప్రసారం అవుతున్న ఈ విపిఎస్ ప్రోగ్రాంను జయప్రదం చేయండి. నీ కృప చేత ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు, ఎవరెవరైతే నైనా ఈ యొక్క ఛానల్ చూసి వారి పిల్లలకు చక్కగా పాటలు నేర్పుతున్నారో వారందరినీ సండే స్కూల్ టీచర్స్, సూపరింటెండెంట్ను ఆశీర్వదించమని, నీ కృపలో దీవించమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హాయ్ ఫ్రెండ్స్, యాక్షన్ సాంగ్స్ స్టోరీస్ తో మళ్ళీ మీ జానీ మీ ముందుకు వచ్చాడు. ఈరోజు 4th డే ఆఫ్ PBS కదా. లాస్ట్ 3 days నుంచి మనం డాన్స్, సాంగ్స్ అండ్ గేమ్స్ తో చాలా ఎంజాయ్ చేస్తున్నాం కదా. నేను మీ గురించి ఇక్కడ అందరికీ చెప్తున్నాను. అందరికీ మీరందరూ కూడా చాలా చాలా నచ్చారు ఫ్రెండ్స్. ఎందుకంటే డైలీ ఒక్కొక్క యాక్టివిటీ ఇచ్చినప్పుడు మీరందరూ చాలా బాగా చేసి నా వాట్సాప్ నెంబర్కి పంపిస్తున్నారు కదా. వాళ్ళందరూ అవి చూసి మిమ్మల్ని చాలా చాలా మెచ్చుకుంటున్నారు. ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలవడానికి నేను తప్పకుండా మీ సండే స్కూల్కి వస్తాను. సరే, మన BBS థీమ్ ఏంటో ఒక్కసారి గట్టిగా చెప్పండి. వినిపించలేదు, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. Yes, it's freedom from fear. Jumbo, Jesus loves you. Are you happy? He is with you. Karibu into his presence. Why do you worry? Hakuna Matata. Jumbo, Jesus loves you. Are you happy? He is with you. Karibu into his presence. Why do you worry? Hakuna Matata. Ooh, 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 ooh. चलो 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 मेरे साथी, चलो 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 मेरे यारा, चलो 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 मेरे साथी, चलो 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 मेरे यारा. जीवनदाता के साथ, मुक्तिदायक के साथ, जीवनदाता के साथ, मुक्तिदायक के साथ, परमेश्वर के साथ, प्रभु यीशु के साथ. పిల్లలు, సాతానా నీకు అపవాది నీకు సాంగ్ మనకు తెలుసు కదా. కరెంట్ సిచ్యువేషన్లో మనల్ని వెంబడిస్తున్న సాతాన్ ఎవరో చెప్పండి? కరోనా. సో ఈ సాతానా నీకు అపవాది నీకు సాంగ్లో అపవాది నీకుని కరోనా నీకుతో రీప్లేస్ చేద్దాం. లెట్స్ ఆల్ సింగ్ ఇట్ టుగెదర్. Satana niku, apawagi niku, kung muli ka doon, pagkakudang dine. Niku tinagpinuso, niku tralpinuso, niku chalimela, niku nagsnayaman. Oh, Satana ko, dagdag iyalan ko, oh, Satana ko, dagdag
పట్టి పీడిస్తున్న సాతాను కరోనా. సో లెట్స్ రీప్లేస్ అపవాది విత్ కరోనా. సాతానా నీకు కరోనా నీకు కొమ్ములే కాదు తొడగొడవలే. నీ బుద్ధి నాకు తెలుసు, నీ కుట్రలు తెలుసు, నీ దోచులు మేలా నీకు నాకు స్నేహమా. గోకరణలో దగ్గరికి రాదుగో, గోకరణలో మెరిపించే యేసువే. గోకరణలో దగ్గరికి రాదుగో, గోకరణలో మెరిపించే యేసువే. చిల్డ్రన్ రిపీట్ ఆఫ్టర్ మీ. నీ వీక్నెస్ తెలుసు, నీ వీక్నెస్ తెలుసు, మై హ్యాండ్స్ ఆర్ క్లీన్, మై హ్యాండ్స్ ఆర్ క్లీన్, I am locked inside, I am locked inside, social distancing. social distancing. నీ వీక్నెస్ తెలుసు, నీ వీక్నెస్ తెలుసు, my hands are clean, my hands are clean, I am locked inside, I am locked inside, social distancing. social distancing. దీని తర్వాత we'll continue with యేసే నా మిత్రుడు. ఓకే, నీ వీక్నెస్ తెలుసు, my hands are clean, I am locked inside, social distancing. నీ వీక్నెస్ తెలుసు, my hands are clean, I am locked inside, social distancing. Go karna go, దగ్గరకు రాదుగో, go karna go, దగ్గరకు రాదుగో, go karna go, దగ్గరికి రాదుగో, go karna go, దగ్గరికి రాదుగో. యేసే నా మిత్రుడు, యేసే నా రక్షకుడు, యేసే నీ మోచకుడు, నా ప్రియుడేసే. యేసే నా మిత్రుడు, యేసే నా రక్షకుడు, యేసే నా మోచకుడు, నా ప్రియుడేసే. కరణగో దగ్గరకు రాదుగో, కరణగో దగ్గరికి రాదుగో, గో కరణగో దగ్గరికి రాదుగో, కరణగో దగ్గరికి రాదుగో. లోకంలో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్న వారి కంటే నా యేసు గొప్పవాడు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు, నా యేసు గొప్పవాడు. లోకంలో ఉన్న వారి కంటే బలవంతుడు, నా యేసు బలవంతుడు. లోకంలో ఉన్న వారి కంటే నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు. నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు, నా యేసు బలవంతుడు. లోకంలో ఉన్న వారి కంటే శక్తిమంతుడు, నా యేసు శక్తిమంతుడు. లోకంలో ఉన్న వారి కంటే నా యేసు శక్తిమంతుడు, నా యేసు శక్తిమంతుడు, నా యేసు శక్తిమంతుడు, నా యేసు శక్తిమంతుడు. నా యేసు శక్తిమంతుడు, నా యేసు శక్తిమంతుడు, నా యేసు శక్తిమంతుడు. లోకంలో ఉన్న వారి కంటే పూజనీయుడు, నా యేసు పూజనీయుడు. లోకంలో ఉన్న వారి కంటే నా యేసు పూజనీయుడు, నా యేసు పూజనీయుడు, నా యేసు పూజనీయుడు, నా యేసు పూజనీయుడు. నా యేసు పూజనీయుడు, నా యేసు పూజనీయుడు, నా యేసు పూజనీయుడు. హల్లెలూయా, హల్లెలూయా.
లార్డ్. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా పదివేలలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటిని పదివేలలో నీవు అతి సుందరుడవు నా ప్రాణ ప్రియుడవు నీవే శారోను పుష్పమా లోయలోని పద్మమా నిన్ను నేను కనుగొంటిని సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా మరొకసారి సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. పర్లోకం మా తండ్రి ప్రభావ మరి నన్ను మమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఎంతవరకు క్షేమంగా ప్రభావ చదివించి వచ్చిన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అవును ప్రభావ మరి ఎంతోమంది చనిపోయి ఉన్నారు ప్రభావ మరి మమ్మల్ని చదివించి వచ్చిన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ప్రభావ మరి ప్రత్యేకంగా ప్రభావ మరి కరోనా వైరస్ జ్ఞాపకం చేస్తున్నాం ప్రభావ. ఎంతోమంది ప్రభావ లక్షలాది మంది చనిపోతున్నారు ప్రభావ. మరి మేము ఎంతవరకు సజీవంగా ఉంటుంది కేవలం నీ దయా ప్రభావ. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. అవును ప్రభావ ఈ కరోనా వైరస్ ప్రభావ తొందరలో ప్రభావ మరి అంతా వ్యానిష్ అయిపోయి ప్రభావ మరి మేమందరం కూడా ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ త్వరలో కూడుకొని ప్రభావ నీ స్థితించి ఆడించే రోజు కోసం మరి వేచి చూస్తున్నాం ప్రభావ. అలాగే ప్రభావ మరి ఆన్లైన్లో ప్రభావ మరి బీబీఎస్ వీక్షిస్తున్న ప్రభావ ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే దీవించి ఆశీర్వదించండి అయ్యా. అవును ప్రభావ వాళ్ళందరూ కూడా మీరే మంచి ఆరోగ్యం తెచ్చండి అయ్యా. వాళ్ళ తల్లిదండ్రులు మీరే దీవించండి అయ్యా. వాళ్ళందరూ కూడా ప్రభావ నీ వాక్యాన్ని విని ప్రభావ మరి వాళ్ళ జీవితాల్లో ప్రభావ నీ వాక్యాన్ని నాటుకొని ప్రభావ దాని ప్రకారం జీవించే బిడ్డలు ఉన్నట్టు ప్రభావ అందరికీ కూడా తోడుని సాయం చేసుకోవాల్సిన ప్రయత్నం కూర్చున్నాం ప్రభావ. మరి ఎవరికి కూడా ప్రభావ మరి ఎటువంటి కరోనా వైరస్ రాకుండా ప్రభావ అందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యం దయచేసుకోవాల్సిన ప్రయత్నం మా ప్రేమ వేసుకున్నాము ప్రయాసం వస్తున్నాం తండ్రి. హాయ్ చిల్డ్రన్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? 3 days మనము స్టోరీ విన్నాం కదా. ఇవాళ 4th day కదా. అందరు బాగున్నారు కదా. సరేనా, మరి ఇప్పుడు మనము స్టోరీ చెప్పుకునే ముందు ప్రేయర్ చేస్తాం కదా. అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుంటే నేను ప్రేయర్ చేస్తాను. మహాపరిషుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నీ పాలు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. తండ్రి మా ప్రభా మాకు 4th డేని అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అవును తండ్రి, బీబీఎస్లో పిల్లలు నేర్చుకుంటున్న ప్రతి మా ప్రభా స్టోరీస్ని మా ప్రభా మీరే పిల్లలకు మంచి జ్ఞానంతో మా ప్రభా గుర్తుండడానికి సహాయం చేయమని అడుగుతుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడో, పరిశుద్ధుడో, నీతిమంతుడని స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను. మా పిల్లలను కాపాడండి తండ్రి. కరోనా నుండి మా ప్రభా విడిపించమని అడుగుతుంటున్నాను తండ్రి. మా ప్రభా ఈ యొక్క సమ్మర్లో మా ప్రభా ఇంట్లో ఉంటుండగా పిల్లల చుట్టూ రక్త కంచె వేసుకుని తండ్రి. ఎలాంటి అపాయాలు మా ప్రభా ఎలాంటి అనారోగ్యం లేకుండా మంచి ఆరోగ్యంతో మా ప్రభా కాపాడు భద్రపరచమని ఈ చిన్ని ప్రార్థన మా ప్రభును మా రక్షకులనైనా
యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రార్థించి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. హాయ్ చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు VBSలో ఎన్నో రోజు? ఎస్, ఇట్స్ 4th డే. అయితే మన థీమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్లోని ఫ్రీడమ్లో ఒక్కొక్క లెటర్ ఇంతవరకు మనం చూస్తున్నాం కదా పిల్లలు. సో అందులో ఫస్ట్ లెటర్ వాస్ ఎఫ్ అండ్ ఇట్ స్టాండ్స్ ఫర్ ఫెయిత్. ఆర్ for responsibility, E for encouragement, and today one more E, it is empathy. So today we are going to discuss about empathy. So for that, everyone please open your Bibles and be ready. Children, you all know ఇప్పుడు మనమంతా చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఈ కరోనా వల్ల లాక్డౌన్ అయ్యి మనకు కావాల్సిన థింగ్స్ ఏవి మనం తెచ్చుకోలేకపోతున్నాం. చాక్లెట్స్, బిస్కెట్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నింటినీ మన మమ్మీ డాడీస్ మన కోసం స్టాక్ చేసి పెడుతున్నారు కదా. ఇలా ముందే స్టాక్ చేసుకొని పెట్టుకోవడానికి మనీ లేని వాళ్ళ గురించి ఎవరైనా ఆలోచించారా చిల్డ్రన్? వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళు ఏమైనా తింటున్నారా, ఇలాంటి వాటిని మనం ఎవరైనా ఆలోచిస్తున్నామా? వాళ్ళ గురించి అయ్యో పాపం అని మనం ఫీల్ అవ్వడాన్ని సింపతి అంటాం. ఈరోజు ఎంపతి గురించి మనం తెలుసుకుందాం. నౌ చిల్డ్రన్, I wanted you all to open your Bible and open Luke 10:27. Read Luke 10:27. He answered, "Love the Lord your God with all your heart and with all your soul and with all your strength and with all your mind, and love your neighbor as yourself." Love your neighbor as yourself అనేదాన్ని empathy అంటారు. Love yourself, love your neighbor as yourself. We'll have to empathy అంటే we'll have to put ourselves into the shoes of others. అయ్యో మనం ఆ ప్లేస్లో ఉంటే ఎలా అనేదా ఆ ఫీలింగ్ ఉంటుంది చూడండి, దాన్ని ఎంపతి అంటారు. అయ్యో పాపం అనడాన్ని సింపతి, అయ్యో వాళ్ళ ప్లేస్లో నేనుంటే ఎలా ఉండేది అని అనుకునేదాన్ని ఎంపతి అంటాం. మన ఫ్రెండ్స్కో లేదా మన నేబర్స్కో ఏదైనా అవసరం ఉన్నప్పుడు చేయకుండా వాళ్ళని అలాగే వదిలేయడం కాదు. వాళ్ళ బాధలో ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళ బాధని షేర్ చేసుకొని, వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ కష్టాలని మన కష్టాలుగా ఫీల్ అవ్వడాన్నే ఈ ఎంపతి అంటాం. Then only we will be considered to have empathy on them. Let's see a small story in regards to this empathy, children. I know మీ అందరికీ ఈ స్టోరీ తెలుసు, కానీ I wanted to focus a different thought in this story. అయితే we'll see this is a person ఒక పర్సన్ జెరికో నుంచి జెరూసలేం నుంచి జెరికోకి ట్రావెల్ చేస్తున్నారంట. ఒకప్పుడు అసలు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏది ఉండేది కాదు. దే యూస్ టు ట్రావెల్ బై వాక్. సో ఈ పర్సన్ కూడా జెరూసలేం నుంచి జెరికో వరకు హీ వాజ్ ట్రావెలింగ్ బై వాక్. సో ఆన్ ద వే యూజువల్గా మనం ఇప్పుడు కార్లో వెళ్ళినా బస్లో వెళ్ళినా యూ విల్ సీ ఫారెస్ట్ అన్నీ కనిపిస్తుంటాయి. అండ్ ఫారెస్ట్లో దెర్ ఆర్ ఛాన్సెస్ అక్కడ చాలా దొంగలు కనిపిస్తుంటాయి. వింటుంటాం కదా పిల్లలు మనం, దొంగలు ఉంటారు ఆ అడవులలో అని చెప్పేసి. సో ఆ టైంలో కూడా ఈ పర్సన్ వైల్ హీ వాజ్ వాకింగ్ ఆన్ హిస్ వే టు జెరికో, ఆయన సగం దారిలోకి వచ్చిన తర్వాత సమ్ పీపుల్ 2 థీఫ్ ఆయన్ని అటాక్ చేశారంట పిల్లలు. 2 థీఫ్ ఆయన్ని అటాక్ చేసి ఆయన దగ్గర ఉన్నవన్నీ లాక్కున్నారంట. ఏం చేశారు? ఆయన దగ్గర ఉన్నవన్నీ లాక్కుని లాక్కుని వదిలేశారా? లేదు. they have beaten him so badly that he could not get up. చాలా రక్తం కారిపోతుందంట. it was so much into pain. చాలా బాధగా ఏడుస్తున్నాడంట. సమ్వన్ ప్లీజ్ హెల్ప్ మీ అని ఏడుస్తూ ఉన్నాడంట. యూజువల్గా దారిలో కానీ మన మధ్య దారిలో కొంచెం దూరం దాటి ఊరికి దాటి వెళ్ళిపోయిన తర్వాత యూ విల్ నాట్ ఫైండ్ ఎనీ వన్ దేర్, రైట్? సో ఈయన కూడా అక్కడ ఎవ్వరూ లేరు. సో ఆయన ఏమో లేవలేక ఏడుస్తూ ఉన్నాడంట పిల్లలు. అయితే కొంచెం సేపటికి ఆ దారిలో ఒక ప్రీస్ట్ వచ్చాడంట. ఎవరు వచ్చారు? ఒక ప్రీస్ట్. ఆ ప్రీస్ట్ తనని చూశాడు, కానీ ఇగ్నోర్ చేసి he didn't mind him. ఆయన వెళ్ళిపోయాడు.
అండ్ ఇంకొంచెం సేపటి తర్వాత ఒక లీవియట్ వచ్చాడంట. ఆ లీవియట్ కూడా ఈయన చూశాడు, కానీ అయ్యో పాపం అనడమే కాదు, అసలు ఆ మాట అనలేదు. అది సరికదా. హి డిడ్ంట్ ఈవెన్ లుక్ బ్యాక్ ఎట్ హిమ్. అయ్యో ఎలా ఉన్నాడని కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు అనమాట. ఇలా ఉండగా కొంచెం సేపటికి ఒక సెమరిటన్ వచ్చాడంట. చిల్డ్రన్, డూ యూ రిమెంబర్? మనం ఈ 2-3 డేస్లో ప్రీవియస్గా కూడా ఒక సెమరిటన్ గురించి నేర్చుకున్నాం. ఎస్, దట్ వాజ్ సెమరిటన్ విమెన్ కదా. అందులో నేను ఒకటి చెప్పాను కదా, సమరిటన్స్కి జూయిష్ పీపుల్కి ఎప్పుడు పడేది కాదు, బికాస్ దే డోంట్ లైక్ ఈచ్ అదర్ అని చెప్పాను కదా. సో ఈ పర్సన్ యూజువల్గా ఆ కంటెక్స్లో చూస్తే జూయిష్ పీపుల్కి సమరిటన్స్ గుడ్ పీపుల్ కాదని అర్థం. కానీ ఈ పర్టికులర్ పర్సన్, ఈవెన్ దో హీ బిలాంగ్స్ టు సమరయ ప్రజలకు సంబంధించిన వాడు అయినా కూడా ఆయన ఈ పర్సన్ పడిపోయి ఉండడం చూసి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి హీ హ్యాస్ క్లీన్డ్ ఆల్ హిస్ హోమ్స్. ఆయన ఈ హోమ్స్ అన్నిటిని క్లీన్ చేసి ఆయనకి బ్యాండేజెస్ అన్నీ కట్టాడనమాట. అంతటితో ఊరుకున్నాడు ఆ పిల్లలు? లేదు. ఆయన ఇంకా తన గాడిద మీద తీసుకొని ఆయన ఒక లాడ్జ్లో ఆయనని తీసుకొని వెళ్ళి పెట్టాడు. అయితే అలా అక్కడ ఆయనని ఉంచిన తర్వాత నెక్స్ట్ డే వెన్ హీ వాంటెడ్ టు ట్రావెల్ బ్యాక్, ద సమరిటన్ హీ వాంటెడ్ టు గో బ్యాక్. సో ఆయన వెళ్ళకన్నా ముందు ఈ పర్సన్ని అక్కడ ఆ లాడ్జ్ ఓనర్కి అప్పచెప్పి ఎలాగైనా ఈయనకి క్యూర్ చేయాలి, ఎలాగైనా ఈయన్ని క్యూర్ చేయాలి అని ఆయన కొన్ని డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళారు పిల్లలు. సో హౌ మెనీ ఆఫ్ us ఆర్ డూయింగ్ లైక్ దాట్? ఇప్పుడు మనం ఎన్నో చూస్తుంటాం. కొంతమంది తిండి లేక పడి ఉంటారు, చాలామందికి బట్టలు లేకుండా ఉంటారు, మనం చూస్తాం. కానీ మెనీ టైమ్స్ విల్ నాట్ బి డూయింగ్ ఎనీథింగ్ ఫర్ దెమ్, రైట్ చిల్డ్రన్? కానీ ఈ పర్సన్ అలా కాదు. ఆయన తను చూసిన వెంటనే తనని అటెండ్ చేశాడు, తనని క్లీన్ చేశాడు, తనంతా బ్లడ్ స్టెయిన్స్ అన్ని క్లీన్ చేసి ఆయన్ని బ్యాండేజ్ చేసి తీసుకుని వెళ్ళి ఎక్కడితోటే వదిలిపెట్టకుండా ఆయనకు కావాల్సిన డబ్బులు అడిషనల్గా ఆయనకి ఇచ్చి వెళ్ళాను. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంపతి చిల్డ్రన్. దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ఎంపతి. సో హౌ మెనీ ఆఫ్ us ఆర్ లైక్ దాట్? ఈ లాక్డౌన్ టైంలో మనీ లేక ఫుడ్ లేకుండా ఉన్న వాళ్ళ కోసం మనకి తోచినంత హెల్ప్ చేయాలి. ఈ భయంకరమైన కరోనా నుంచి మనమందరం కలిసికట్టుగా పనిచేస్తేనే we all will be free and there shall be a freedom everywhere, children. So I wanted you to, even if you are not able to provide them supplies, at least sit and pray for them. This is a time, God has given you time, so you have to pray for the people who don't have all these things. మనకి ఈ టైమ్ ఇంకా దేవుని దగ్గర అవ్వడానికి మేబీ గాడ్ గేవ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ us to be so close, to come some more closer to him, right? So don't miss this opportunity, children. You have to pray for those people. వాళ్ళ సప్లైస్ కోసం, వాళ్ళ హెల్త్ కోసం, వాళ్ళకి కావాల్సిన వాటి కోసం మీరు ప్రేయర్ చేయండి. దట్ షుడ్ బి ఎనఫ్. మీరు ఈ ఏజ్లో ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ యూ గైస్, బట్ అట్లీస్ట్ వేర్ ఎవర్ యూ ఆర్ సిట్టింగ్, ప్లీజ్ ప్రే ఫర్ దెమ్. సో లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ ప్రే. లార్డ్ జీసస్, థ్యాంక్ యూ ఫర్ దిస్ డే. తండ్రి, ఈ సమయంలో ఈ పిల్లల ప్రభా మీ నామంలో తెలుసుకున్న ప్రభా ఇక్కడ అందరూ చేయాలని నేను నమ్ముచున్నాను. ఈ బిడ్డల ప్రభా ఆ గుడ్ సమరిటన్ వలె వీరు కూడా వాళ్ళ నేబర్స్ పట్ల ఎంపతి కలిగి ఉండుటకు మీ యొక్క శక్తిని వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి బిడ్డ నీకు సాక్షిగా ఉండుటకు మీ కృపను ప్రతి బిడ్డ మీద ఉంచుకుని ఈ కృతి విలపమును మీ పాదాల చేత పెంచున్నాము తండ్రి. ఆమేన్. చిల్డ్రన్, మనం లాస్ట్ టైం నేను మీకు ఒక హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఒక సాంగ్ పాడమన్నాను. ఐఎమ్ సో గ్లాడ్ all of you are doing hand wash, but along with that I wanted you to sing that song. Hi children, today's story is on letter E from the word freedom, right? E ante empathy.
and the story was on Good Samaritan, right? Today we are going to learn the memory verse with simple craft. Repeat after me. Love the Lord your God with all your heart and with all your soul and with all your strength and with all your mind, and love your neighbor as yourself. Luke 10th chapter 27th verse. Love the Lord your God with all your heart and with all your soul and with all your strength and with all your mind, and love your neighbor as yourself. Luke 10th chapter 27th verse. ఇంకొకసారి రిపీట్ చేద్దాం. Love the Lord your God with all your heart and with all your soul and with all your strength and with all your mind, and love your neighbor as yourself. Luke chapter 10 27th verse. ఇలాగే క్రాఫ్ట్ చేసి రేపు వాట్సాప్ చేయండి, ఓకేనా? హాయ్ కిడ్స్, నవ్ ఐమ్ హియర్ విత్ టుడేస్ క్రాఫ్ట్. ఇందాక మీరక్క మనకి స్టోరీ చెప్పింది కదా గుడ్ సమరిటన్ గురించి. సో టుడేస్ క్రాఫ్ట్ ఈస్ ఆర్మ్ బ్యాండ్. కనిపిస్తుందా పిల్లలు? యా, ప్రిపేర్ దిస్ ఆర్మ్ బ్యాండ్ యూజింగ్ అ షీట్ ఆఫ్ పేపర్. కట్ దిస్ సర్కిల్ అండ్ రైట్ ఐ ఆమ్ ఏ గుడ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఇలా క్రాస్ మీరు డ్రా చేసి పేస్ట్ చేయండి. అండ్ ఆన్ దట్ స్టిక్ అ బ్యాండేజ్. సో వాట్ దిస్ సింబల్ ఇస్, we need to help the people as Samaritan did in the parable of Good Samaritan. ఈ parable of Good Samaritan ఎందులో ఉంది పిల్లలు బైబిల్లో? యా, ఇట్ ఈస్ ఇన్ Luke 10th chapter 25 to 37 verses. So we need to tie this arm band. పిల్లలు మీరు కూడా నాలాగే ఇలా ఆర్మ్ బ్యాండ్ని మీ హ్యాండ్కి కట్టుకోండి. సో దిస్ రిజెంబల్స్ దట్ we need to help the people. ప్రభు యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్య. తండ్రి, ఈ ప్రార్థన ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి యేసయ్య. తండ్రి, బీబీఎస్ ఆన్లైన్ తండ్రి మరి 4వ రోజు జయకరంగా జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. తండ్రి, చెప్తున్న టీచర్స్ని సూపరింటెండెంట్ వారిని ఆశీర్వదించండి, దీవించండి తండ్రి. తండ్రి, మిగతా రోజులు కూడా తండ్రి ఇలాగే జయకరంగా జరిగిస్తావని విశ్వాసంతో యేసు పరిశుద్ధ నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. Friends, we have come to the end of the session. Before we leave, నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ స్టోరీ చెప్పేటప్పుడు పిల్లలు బైబిల్ ఓపెన్ చేస్తున్నారో లేదో అని చెప్పి మీరంతా ఫీల్ అవుతుంది. సో I request you all to open the Bibles during the story. మీరకు చెప్పిన వర్డ్స్ ని ఓపెన్ చేసి మీరు కూడా చదవండి. అంతేకాకుండా ఈరోజు నేర్చుకున్న మెమరీ వర్స్ యాక్టివిటీని వీడియో తీసి డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. ఐ థింక్ ఈరోజు ఒక యాక్షన్ సాంగ్ కూడా నేర్చుకున్నాం. సో ఐ వాంటెడ్ యూ టు టేక్ ఎ వీడియో ఆఫ్ ఇట్ అండ్ షేర్ ఇట్. So, మళ్ళీ రేపు కలుద్దాం ఫ్రెండ్స్. Till then, this is Joy